వైపు నుంచి ఆ పార్టీల వాళ్ళైతే వీళ్ళ వెనకాల ఎవరిని పడట్లా, వీళ్ళని దెబ్బతీయాలనుకోవట్లా. ఎందుకంటే వాళ్ళ చేతిలో మీడియా ఉంది, వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి. అవన్నీ ఉండగా వీళ్ళేదో బలమైన వాళ్ళు వీళ్ళని తీసుకుంటేనే అని ఇప్పట్లో అనుకోరు. ఆధిపత్యం కోసమైనా ఏం ప్రయత్నాలు జరగట్లేదు అంటారా? అవి ఆటోమేటిక్గా అయిపోతాయి. మండల్లో ఇప్పుడు వచ్చేది వీళ్ళు ఎంతమంది అని 14 కదా టోటల్గా, ఏది ఎమ్మెల్యే కోట అవి. అందులో 2-3 మిగతా వాళ్ళకి సంబంధించి అవసరమైతే వాళ్ళని బెదిరించి తీసుకుంటారు యువతలకి. అట్లాగా ఒక 1/3 కుదరదు కదా, ఇప్పుడు 2/3 తీసుకోవాలి. అక్కడ మండల్లో వాళ్ళు ఎందుకు ఆగుతున్నారంటే మండలి చైర్మన్ జగన్కి లాయల్టీ ఉన్నాడు. అతను 4 ఏళ్ల దాకా ఉంటాడు. ఇప్పుడు పోతుల సునీత రాజీనామా ఆమోదించలేదు, వీళ్ళెవరు రాజీనామాలు ఆమోదించలేదు. ఆయన ఆమోదించినంత వరకు అక్కడ ఎన్నిక జరగదు. అవును. కాబట్టి జగన్ రివర్స్ అటాక్ వేసేసాడు ఆల్రెడీ. విధేయుడుగా ఉన్నటువంటి అతన్ని పెట్టుకొచ్చాడు. అందువలన మండల్లో ఇప్పుడు తెలుగుదేశం పాచికేం పారదు. తెలుగుదేశం పాచిక పారాలంటే మండలి చైర్మన్ తమ వైపుకి తిప్పుకోవాలి. అప్పటికి డిప్యూటీ చైర్మన్ తీసుకున్నారు కానీ అటు పక్కకి వెళ్ళడానికి ఆవిడ రెడీలోనే ఉంది, కానీ ఆవిడ వల్ల వాళ్ళకి కొరిగేదేం లేదు. డిప్యూటీ చైర్మన్ కాదు కదా ఫైనల్గా అప్రూవ్ చేయాల్సింది చైర్మన్. చైర్మన్ని అటు పక్కకి తిప్పుకునే దాకా ఏం జరగకపోవచ్చు. అవును.